ఫ్రెండ్స్ పొద్దు పొద్దున అనేది ఈడ పందిపిల్ల పడ్డది. ఇది నాగసముద్రకు చెందిన ఈ గ్రామము. ఈ గ్రామంలో అనేది ఇక్కడ కొనాకు ఈడ సర్పంచ్ అనేది ఈడ ఇది మహిళా సంఘం అనేది రూమ్ కడదామని చెప్పేసి గుంతలు కొట్టిండు. ఈ గుంతలల్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు పడుతున్నారు. నిన్న ఒక పిల్ల పడ్డది. అలాగే మరి ఇక్కడ పంది పిల్లలు కూడా పడుతున్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో ఈ వాతావరణం. ఒకసారి చూసి ఈ గ్రామానికి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రతి గ్రామానికి చెందిన ఒక ఘటన ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన పరిస్థితి. చూడండి ఫ్రెండ్స్, ఈ మోరీలు, ఈ గుంతలు, ఈ గటర్లు చూసి వాసన వస్తుంది ఫ్రెండ్స్. అసలు అన్నం కూడా తినబుద్ధి అయితే లేదు. దయచేసి మీరు ఈ వీలైనంత వరకు ఈ వీడియో అనేది ఈ మోడీ వరకు చేరాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మా బాధలు మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక పిల్లలు కూడా పడిపోతారు ఫ్రెండ్స్. ఇది చాలా కఠినమైన శిక్ష ఉన్నది. ఇది కఠినమైన చాలా ఇబ్బందికరమైన ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో అనేది మోడీ వరకు చేరాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఆ చిన్న పంది పిల్లని పడితే అది ఎంత చలికి ఎంత కుట్టు పట్టి ఉండొచ్చు. ఒకసారి ఆలోచించండి. మీరు దయచేసి చిన్నంచన వేయకుండా ఈ వీడియోని మీరు షేర్ చేసే ప్రతి వీడియో మీరు ఒకరికి చేరాలని కోరుచున్నాను. చూడండి ఫ్రెండ్స్, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ చూడాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ 20 రోజుల నుంచి ఏం చేస్తున్నాడు సర్పంచ్? 20 రోజుల నుంచి పందులు పడుతున్నాయి, కుక్కలు పడుతున్నాయి. తీసేసినాం. ఇక అది చాలా ఇబ్బంది అవుతున్నది. నీళ్ళు చాలా మురికి వేసి అన్నం తినడానికి చాలా కష్టమవుతుంది. మరి ఇది పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటలేరు, వస్తలేరు, చూస్తలేరు. ఇక్కడ ఎంపీటీసీలు నంబరులు ఇంట్లో పిల్లలు పడుతుండే. ముందు పంది పడ్డది 2 రోజులు అనేది పందిని గుంజేసినాం, బయటికి పందిని గుంజేసారు. ఇది మీ ప్రాబ్లాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఏం ప్రాబ్లం? ఇది ఒకటే ప్రాబ్లం ఉందా? ఇంకా మోరీ సమస్య కానీ, ఇంకా రోడ్డు సమస్య కానీ? ఈ బాధాకరమైన విషయాలు ఇందాక చెప్పారు కదా. అదేవిధంగా ఈ మోరీలు చూడండి, ఈ చాలా దారుణంగా ఉన్నది. చూసి అందరు ఈ వీడియో అనేది అందరి దగ్గరికి వెళ్ళాలి.